ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు వాన అయితే దుమ్ము లేసిపోతుంది ఈ తుఫాన్ వలన. చూడండి ఎట్లా ఉందో. ఈసారి మా ఏటకాలు అసలు చిన్న భారత్ ఫ్రెండ్స్ మామూలుగా చెట్టుతో వంగిపోయినాయి. అసలు బాగా దిగేసింది గాలి తుఫాను. బాగా కూడా లేసిపోయింది అసలు. ఇటు పక్క చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. రమ్య గాయత్రిడా నీళ్ళు ఒడుగున్నారంటవా? వణుకులా వా అన్నం వండుకున్నారు. కూర చికెన్ రైస్. సిజనా డ్రా బయట డ్రా ఎంత వా తండ్రి మామా ఒక్కసారి బయట చూద్దరువే. ఇంత ఎల్లో ఎప్పుడు చూసావు నువ్వు లైఫ్లో? ఎప్పుడు చూసినావా నాయనా? బా హైలైట్ బా. భయం పుట్టించింది ఫ్రెండ్స్. ఇప్పటికే చిన్నగంటే చిన్నగా లేదు మా ఊరు. చూడండి ఫ్రెండ్స్, వైర్లు కూడా తెగిపోయినా బా. చిన్న గందరగోళం లేదబ్బా. నీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఇది ఈది అనమాట. ఎలాగైపోయిందో అంటే వామ్మో. అసలు ఉన్న మళ్ళీ పక్క బా చిన్నగా లేదో గాయత్రా బయట. అట్టే భయం పుట్టిస్తుంది బయట గతుడా. సీన తినేవా? ఎప్పుడు తినవా? ఏ సన్నగా ఉన్నావా మొహమా? సన్నగా మొహం నీకా? తిన్నావా? ఏం కూర? వంకాయ కూర తిన్నావా? ఎట్ట వాన్ బయట చూసినావా? మీ అక్క అయితే భయంగా లేదు కూడా లేదుగా. సిరుడా రాయత్త అన్న సిరా. పచ్చళ్ళు గాయత్రుడా లే అనేసిద్దు ఆగిలింబా అనేసిద్దు. ఆ ఉజ్జగట్ట చలేసి వాన చూపెట్టుకున్నాం. ఓ చిన్న వాన కాదు బయట, భయంకరం ఉంది. చిన్నగా లేదు. ఇప్పుడు టైం ఎంత? అదో 3:52 అయింది ఫ్రెండ్స్. ఈ టయానికి బయట అసలు బయట అడిగి పెట్టని కూడా వాయించలేస్తుంది వాన అయితే. చిన్న వాన కాదు. చిన్న వాన కాదు ఫ్రెండ్స్. బా చిన్న తుఫాన్ అనిపించింది మా ఇదా. ఏమో తుఫాన్ అనిపించింది. ఎకరంగా పడుతుంది బయట వాన. ఏట్లో పడి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మొహం ఉంటుంది దానికి. దానికి ఏం మొహం అట్లా. తిన్నావా? తిన్నా. ఏం కూర చేశారా? చేసిద్దరా అయితే ఆగి ఉంది. నేను కొంచెం తిన్నాను బా. ఏమోవా ఏమనిపిస్తుందా? అంతే వాళ్ళ బొమ్మలు గమ్ముగట్టవా? జాగ్రత్త పనుకోండి. పైన చూడు అట్లా పడిపోతుంది స్లాపు. ఎట్లా పనుకున్నావు అబ్బాయి భయంలా? దో పడిపోయి ఊడి చేశారా?
ఏమో భయం పుట్టిస్తుంది వాన. ఎడ చేయాలి, వానలకు భయం వేస్తున్నా, దిగులు చేస్తున్నావా? అసలు ఎప్పుడు పడలే ఇంతలా కదా. పోయినసారి పడింది మీచింగ్ కానీ మరీ ఇంతలా కాదు. సుజిన గాయత్రి భయపడింది అసలు, ఇంట్లోంచి బయట అట్లా. అసలు నాకు నువ్వు ఇక్కడ వంట చేసుకుని వస్తావు అనుకున్నా, ఆడున్నాను గాయత్రి. నేను గమ్ముగా చూసిన ఏంత రాలేదబ్బా ఇంకా అనుకున్నా. ఇక్కడ తినేసి గమ్ముకు పోయినేసి ఇంకేడ అసవా రాను నేను. సుజిన తలకాయ సన్నగా అయిపోయిందా? సుజిన డ్రైవే నిన్ను మన సబ్స్క్రైబ్ పడుతున్నారు రా, చెప్తా డ్రైవే. దావిది మా హాయ్ అంటే చెప్పంట, చెప్పండి రైతా దగ్గర. హాయ్ దావిద్ మావా అని చెప్పంట. రా ఇప్పుడు చెప్పు హాయ్ దావిద్ మావా అని. అందరికి హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే వానలు ఉండడం వల్ల మాకు స్కూల్ కూడా లేదు. చెప్పు మాకు స్కూల్ కూడా లేకుండా అయిపోయింది. చెప్పు. మళ్ళీ భయంకరంగా ఏడుకాలు పడేసింది. ఒకవేళ మేడం వచ్చినా కూడా కొట్టుకెళ్ళిపోద్ది దాంట్లో. చెట్లు కూడా ఎరబడిపోయినాయి మా ఊర్లో. పడిపోలా అదే జరిగింది. చెప్పు ఎట్లా నీళ్ళు ఎట్లా భయంకరం వల్ల. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన సుజి నాకు భయం వచ్చేసి ఇంట్లో దాని వేసింది. తినేసావా? ఏం కూర? నంచుకోదానికా? ఏదో ఒకటి ఉండాలి మా తినేదానికి. వానకంటవా? గాయత్రి తింటే చాలులే. కొంచెం కూర బా దానిలో వేస్తావా? కరవాలు కూరదా? కరవాలు కూర ఒకటినే కరవాడు లాస్ట్లో మెత్తాడా దాంట్లో బాక. ఇది కూర ఇప్పుడు చేసి కూర అది రాత్రికి ఇప్పుడు తినేసిందేరా. సరే వేస్తే దాంట్లో బాక ప్లేట్లు వేసి ప్లేట్లు కరాలా ఎడా ఎడా చిన్న వాన కదా గాయత్రి బయట. ఈ గ్యాస్లు అయిపోయి ఈ పొయ్యిల మీద వండుకోలేక కట్టెలు లేవు. చాలా కష్టాలు కదా ఫ్రెండ్స్. ఈసారి మాకు బాగా తగులుకునేది ఈసారి. వాన ఇంకా ఆగితేనే కట్టెలు పోవాలి. గాయత్రి ఇదా నీళ్ళు ఉడికి నీళ్ళు కంతే కూర్చుని చల్లగా వేడిగా కూర్చొని చేస్తా. వానలకి ఏం చేస్తామా? కూర్చున్నా సార్ పట్టుకో ఫోన్ పట్టుకో నచ్చి పేరు అటు కూర్చోమే. కూర్చోట ఆడ చమ్మలేదు ఆడ చమ్మలేదు అట్టే కూర్చో. విసరవా వెళ్ళిపిండు అన్నం తింటప్పుడు రమ్మంటే రాలా. చిన్న వాన కాదు అయితే బాగా భయంకరంగా వస్తుంది. కాస్తుంది కదా పొరుస్తుంది. నేను తట్టుకోలేదు అసలు. ఏంది మా ఇంటికి తలిపేస్తాను డబానా అట్టే తీసుకుంది ఒక్క తలుపు అడుగుతున్నా. ఆడ కూర్చో. నేను పోయి సక్క వచ్చిన కాలు కాల్చుకోవడానికి. పొయ్యి కావాలని తెలుసుగా. ఆ పొయ్యిలో నిప్పులు కూడా ఆరిపోయినాయి. సైలీ నాకు ఇప్పుడు నీళ్ళు వేడి నీళ్ళు తాగట్లా. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు నైట్ చేసింది అనమాట ఎండు చేప. ఈ వాళ్ళకి ఏదో ఒకటి తినాలి బా. చికెన్లు ఫ్రైడ్ రైస్లు కావాలంటే రావు. ఏదో ఒకటి దొరికింది తినాలన్నమాట. దేవుడి చెడలేసి ఉడిమి కావాలి. ఆవిరిలో వస్తున్నాయి మంచి బాగా చాలా బాగా వేడి ఉంటుంది. ఉండా బా ఒక నైట్గా కొంచెం తినేసి సరిపోద్ది.
పనులకు పోయినావా ఇప్పుడు పన్ను గిన్నె ఉండేవాడు కాయలు అంతా అట్టే ఎడ కూడా అయిపోయినాయి కాయలు ఆ పక్క వాళ్ళకి సంగటి కదా చేసుకుంటే ఒక 2 రోజులు 3 రోజులు చేస్తాం మాట్లాడదు మాట్లాడే సరే నా కాలు ఎట్టనే తెలుసా చమ్మగా నేను వచ్చిన పనుకోండిరా సరిగా వస్తుంది నేను ఉడుకు నేను సరి తట్టుకోలేక నువ్వే వచ్చి లేపేసింది నన్ను కొనుక్కోని గుమ్గా లేదు చూసిన బయట చిన్నగా ఇంకొచ్చేసినావా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ బయట పోతున్నాం ఎక్కడ ఎట్టుందో ఇప్పుడు చూసేద్దాం ఏటి కాలం కాదు ఇది బాగా భస్మం అయిందడ గాయత్రి గొడుగు ఉంటుందంటవా గొడుగు ఉండకుండా వెళ్ళిపోయింది అనుకో ఇంకా అంతే పని ఏం చేయలేదు బాగా ఎడానికి బోడుగు ఉందడా ఈ పక్క చెట్లు బా మా నాన్న తడికి చెట్టు మొత్తం పాయలు బయలుపోయింది చెట్టు గాలు ఏడా దో చెట్టు గాలు భయంకరం ఉంది బా గాయత్రుడా చిన్న మామ కాదు దోంబ మామ ఇది నరికేరా ఎత్తేస్తున్నారు ఇదేం మ్యాటర్ ఏదా చెట్లు కావతలా బా మళ్ళీ వచ్చేసిందా మళ్ళీ ఒకటి అయిపోయింది అది ఫస్ట్లో వచ్చేసింది కాలువ అది అదే కదా అంటుంది అది ఒకటి అయిపోయింది ఖైలు కదా ఇప్పుడు ఏడు కాలం మొత్తం ఒకటి అయిపోయినాయి వాన కాదు బా నేను చెప్పే తమాషా కది తడిసిపోతానేనా తడిసిపోతా కదా పొలం మాట పొలం లేసిపోతుంది గొడుగు ఎట్ట పట్టుకునేదా గాలికి ఎదురు పట్టుకుంటా ఏ గొడుగు ఒక ముందా ఇదా బా ఏదా తుఫాన్ అంటే అది తుఫాన్ అంటే అది ఈ గాలి తుఫాన్ అంటే ఉండలేవా కింద బొమ్మ త్వరగా రా వాన గాలి దగ్గర వెళ్ళిపోవాలి నువ్వు తల కొంచెం పైకి ఎద్ది ఎగ్గిరే తగ్గించాడు తగ్గుతాడు ఈ బొగ్గు చెట్టు పడిపోయింది గమన పాక అయితే వాన పడతా ఉంటే చిన్నగా పోతావు బా చూడండి బా ఫ్రెండ్స్ ఎలా ఉందో భయంకరంగా పడింది వాన మడక కొమ్మలతో సీలిపోయినట్టు ఇది విరిగి పని బా రెక్కాటు బాగా అయితే సరే పడట్లా వాన గాలి పట్ట ఉంది ఇంకేం చేసేదే ఏదో చేయాలి తప్పదు తడికి గొడ్డు లేదు చుట్టూ మనకి బాగా చిన్నగా లేదు బాగా గాలి మడక వెళ్ళిపోవాలి నైస్గా ఉండు ఈ గాలి బాని చెరిపోమన్నాడు దాన్ని ఏమర్చి చెరిపోమన్నాను ఇంకో గాలి చేస్తాంటా చిన్న గాలి కదా అయితే రెజ్జుడా చెట్లు అట్లా అవుతున్నాయా అమ్మా ఎట్ట చేసిదా ఈ చెట్టు కూడా ఎరిపిందిగా ఇక్కడ బంట్లేదు ఆటలు ఆడికా పోయి